హాయ్ వెల్కమ్ టు శ్రీ మల్లికాస్ కిచెన్. ఈ ఛానల్ని ఆదరించిన ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక నమస్కారములు. ఇవాళ చాలా మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చానండి. చాలా అంటే చాలా బాగుంది. అదేమిటంటే చికెన్తో చేశానండి. సూపర్ టేస్టీగా ఉంది. ఒక్కసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి. టేస్ట్ మాత్రం చాలా బాగుంది. ఒక్కసారి ఈ విధంగా చికెన్తోని కర్రీ చేయండి. టేస్ట్ మాత్రం చాలా సూపర్గా ఉందండి. ఎవరైనా సరే చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఎలా చేయాలో ఒక్కసారి మన కిచెన్లోకి వెళ్దాం. ముందుగా చికెన్ తీసుకొచ్చుకున్నాక శుభ్రంగా కడిగి ఆ తర్వాత బౌల్లో వేసుకోవాలి. బౌల్లో వేసిన తర్వాత దాంట్లో చిటికెడు పసుపు వేసుకునేసి కారం కూడా ఒక 2 టేబుల్ స్పూన్లు వేసుకోవాలి. అది వేసిన తర్వాత ఇప్పుడు సాల్ట్ ఒక టేబుల్ స్పూన్ వేసేసి ఇప్పుడు నూనె వేసుకునేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ చికెన్ ఏంటంటే బాగా ఇలా పిసుకుతూ బాగా మిక్స్ చేసుకోవాలండి. ప్రతి ఒక్క ముక్కకు కూడా మనం వేసిన ఈ కారం, పసుపు ఇవన్నీ కూడా అప్లై అయ్యే విధంగా ఇలా పిసుకుతూ బాగా కలిపి ఇప్పుడు దీన్నైతే ఒక అరగంట సేపు ఊరబెట్టుకోవాలి. ఇప్పుడు పక్కన పెట్టేసి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఒక 2 గంటలు ఆయిల్ వేసుకునేసి కొంచెం వేడెక్కనిచ్చి బిర్యానీ ఆకు, ఆ తర్వాత పచ్చిమిరపకాయలు ఒక 3 వేసుకునేసి కొద్దిగా అలా వేగనివ్వాలి. ఇలా వేగిన దాంట్లో ఇప్పుడు కట్ చేసి ఒక 2 ఉల్లిపాయలను కూడా అందులో వేసేసుకునేసి వాటిని ఏంటంటే కొంచెం చిన్నగా సన్నగా కట్ చేసుకోవాలి. కట్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ టైప్లో సన్న మంట మీద బాగా ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే విధంగా వేగనిచ్చుకోవాలి. ఇలా వేగిన దాంట్లో ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టేబుల్ స్పూన్ వేసుకునేసి దాన్ని కూడా పచ్చి వాసన పోయేదాకా వేగనిచ్చుకోవాలి. ఆ తర్వాత టమోటాలు ఒక 2 చిన్నగా సన్నగా కట్ చేసి దాంట్లో వేసేసుకునేసి ఇప్పుడు కాస్త ఇలా తిరగేసుకుంటూ వీటిని ఒక 2-3 నిమిషాల పాటు అయితే బాగా మగ్గనిచ్చుకోవాలి. ఇలా టమోటాలు మగ్గిన తర్వాత ఇప్పుడు దాంట్లో ఏం చేద్దామంటే ఇందాక మనం ఊరబెట్టిన చికెన్ని వేసేసుకుందాం. చికెన్ మొత్తం దాంట్లో వేసిన తర్వాత ఇప్పుడు దీన్ని కూడా కిందకి మీదకి ఇలా తిరగేసుకుంటూ ఈ ఆయిల్లో బాగా మిక్స్ చేసుకోవాలి. అంటే మనం వేసిన ఈ ఆనియన్ టమోటా ఈ ఆయిల్లో బాగా ఇలా మిక్స్ చేసి ఇప్పుడు మూత పెట్టి దాదాపు అంటే ఒక 4-6 నిమిషాలు అంతసేపు అయితే బాగా మగ్గనివ్వాలి. ఇలా మగ్గిన దాంట్లో ఒక టేబుల్ స్పూను ధనియాల పొడి, సగం టేబుల్ స్పూను జీలకర్ర పొడి, ఆ తర్వాత చికెన్ మసాలా అది కూడా ఒక టేబుల్ స్పూన్ వేసుకునేసి ఇప్పుడు బాగా తిరగేసుకుంటూ కలుపుకోవాలండి. అంటే ఈ పొడి ఒక్కదిక్కడే ఉండకుండా మొత్తంకి స్ప్రెడ్ అయ్యే విధంగా ఈ టైప్లో బాగా కలుపుకోవాలి. ఈ టైప్లో తిరగేసుకుంటూ బాగా కలుపుతూ మంట మీడియం లేదా లోలో అడ్జస్ట్ చేసుకుంటూ దీన్నైతే మనం బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇలా దాదాపు అంటే ఒక 2-3 నిమిషాల సేపు అయితే దీన్ని ఇలా బాగా మగ్గనివ్వాలి. ఇలా మగ్గిన తర్వాత ఇప్పుడు అడుగు పట్టుకోకుండా కాస్త అలా కలిపేసుకునేసి ఒక 4 రెమ్మల కరివేపాకు అయితే దూసి దాంట్లో వేసుకునేసి ఒక 2 టేబుల్ స్పూన్లు అయితే పెరుగు వేసుకుందాం. అంటే నేను చిన్న సైజు గెంటితో ఒక 2 టేబుల్ స్పూన్లు వేసానండి. వేసిన తర్వాత ఇలా కలుపుతూ దీన్ని ఇప్పుడు మనం బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ పెరుగు ఎప్పుడైతే వేస్తామో వేసినాక కొంచెం స్వీట్గా కలుపుతూ ఆ వంటలు లేకుండా మనం బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇది వంటలు బాగా కరిగిపోయేసి ఈ టైప్లో నెయ్యిలాగా మారుతుంది. టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది. ఈ టైపు బాగా మిక్స్ చేసిన తర్వాత కొద్దిగంతా ఉడకనిచ్చేసి అప్పుడు దీంట్లో మనం ఎంత గ్రేవీ వాసమో అన్ని నీళ్లు పోసుకోవాలి. నేనైతే ఒక గ్లాసుడు పోసాను. ఓకేనా. ఇప్పుడు దీన్ని కాస్త అలా కలిపేసుకునేసి సాల్ట్ సరిపోద్దా లేదా చూసుకునేసి సాల్ట్ వేసేసుకోవాలి. వేసిన తర్వాత కాస్త అలా మిక్స్ చేసుకునేసి ఇప్పుడు మూత పెట్టి దీన్నైతే ఒక 4-6 నిమిషాల సేపు ఇలా బాగా తుకతుక అంటూ ఉడకనివ్వాలి. అప్పుడేమవుద్దంటే మనం వేసిన నీళ్లు బాగా గుజ్జులాగా మారి చిక్కగా అవుతుంది. ఈ టైప్లో ఉడకనివ్వాలి. ఈ టైప్లో ఉడికిన తర్వాత ఇప్పుడు ఏం చేద్దామంటే మీదకించి కొత్తిమీరనలా చల్లేసుకోవాలి. కొత్తిమీర చల్లేసుకునేసి ఒకసారి టేస్ట్ చూసుకునేసి ఇక స్టవ్ ఆఫ్ చేసుకోవడమేనండి. చూసారా ఎంత సింపుల్ అండి. చాలా అంటే చాలా సింపుల్గా ఈజీగా తయారు చేసుకోవచ్చండి. ఎంత కొత్త వాళ్ళైనా సరే దీన్ని ఈజీగా చేసుకోవచ్చు. టేస్ట్ మాత్రం చాలా బాగుంది. ప్రతి దానిలో కూడా టేస్ట్ అదిరిపోద్దండి. వేడివేడి అన్నంలోకైనా, చపాతీలోకైనా, ఇలా బిర్యానీలోకైనా ఇలా ప్రతి దానిలో కూడా టేస్ట్ చాలా బాగుంది. ఎవ్వరూ మిస్ కావద్దండి. కానీ ఈ టైప్‌లో చెయ్యండి. టేస్ట్ సూపర్‌గా ఉంది. ఎవరైనా సరే ఈజీగా చేసేసుకోవచ్చండి.